శ్రీహరి రాఘవులే వారు పార్వతి 10,000 దండమే స్వామి ఆదవి దండమా భూదేవి దండమా
అన్న గారు. అన్న గంగమ్మని పిలిస్తే అద్భుతంగా వారకుండా ఇక్కడ దాకా రావాలి, వస్తుంది ఇప్పుడు గంట అయితే వాన వస్తుంది. అన్న పిలుస్తుంది గంగమ్మ గంగమ్మ అవన్నీ అనుకుంటా పెరిగినాం ఇలా. థ్యాంక్ యూ అన్న. మన ఊరికి వాస్తవానికి 12 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మరి వడ్లకొండ అనిల్ కుమార్ దరిదాపుగా దేవుడు బయటికి రావాలంటే పొద్దున ఆయన పాట మోగాలి, అప్పుడే బయటికి వస్తూ ఉంటాడు. అట్లాంటి కళాకారులు మరి మన నక్క శ్రీకాంత్ బలగం సినిమాలో హిట్ పాట అయ్యో రామరామ ఒక్కసారి దీవించండి, మన గ్రామం నుంచి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తనకు చాలా భవిష్యత్తు ఉన్నది, మంచి గొంతు, ఫ్యూచర్లో ఇంకా ఎత్తైన శిఖరాలకు ఎదగాలని మనం కోరుకోవాలి. మన గ్రామం నుంచి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మన రాఘవ ఆత్మశాంతి కోసం కూడా ఈ చప్పట్లు, తను ఎక్కడున్నా కూడా తన ఆత్మ శాంతించాలని మనం చేసుకుంటూ మరి అనిల్ కుమార్, నక్క శ్రీకాంత్, అదేవిధంగా రజిత శబ్దం వినిపిస్తుంది, దాన్ని వాయించేటువంటి వాళ్ళు కనిపించరు. అంత గొప్పగా వాయిస్తున్నటువంటి కళాకారులు ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇందాక పుష్ప ముందుకు రామ్మా, గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పట్లు అమ్మ. వాళ్ళకు ప్రజలు వాళ్ళే మనకు అండా దండ దీవెన. ఎంత గొప్ప నాట్యం చేసింది, మీ ఆశీస్సులు కావాలి. ఒక్కసారి పుష్ప అండ్ అంజలి చిన్నారికి కూడా మనం ఒకసారి గోదావరిని ప్రశ్నించుకున్నాము. మన ఊరు నుంచి దరిదాపు చాలా విలువైనటువంటి ఊరు గట్ల సింగపూర్ అంటే దేశంలోనే చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఊరు, ఈ ఊరు ప్రజలు చాలా చైతన్యవంతులు. వాస్తవానికి నాకు తెలిసినంత వరకు ఈ ఊరు మట్టిని ముద్దాడితే నా జీవితం పావనం అయిపోతుంది. వాస్తవం అంత గొప్ప ఊరు గట్ల సింగపూర్, భీమదేవరపల్లి మండల్. చరిత్రలో ఉన్నటువంటి ఈ ఊరును లిఖించబడ్డది ఈ గ్రామం. కానీ ఈ గ్రామం నుంచి ఎందరో వాళ్ళు పోయారు. అందులో మన రాఘవ కూడా పాపం తను ఎవరికి కూడా ఏం అన్యాయం చేయలేదు, ఎవరికి కూడా అసలు దుష్మన్ కాదు. తన స్నేహితులను, బంధువులను, వాళ్లకు సంబంధించిన అక్కలను, చెల్లెలను, దూరాన ఉన్నటువంటి వాళ్ళను కూడా తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలించిపోయినటువంటి రాఘవ కుటుంబానికి మా కళాకారుల పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ